అని చెప్పంటే అంటే అబద్ధాలు చెప్పాలి, లీగల్ గ్రౌండ్ తీసుకుని నేను చెప్పాల్సింది నేను చెప్తా, అదంతే. అంటే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, మిస్ ఇంటర్ప్రిటేషన్, మిస్ కమ్యూనికేషన్, మిస్ ఇన్ఫర్మేషన్, నా వ్యక్తిత్వ హననాన్ని చేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది అనేది ఒక స్టార్టింగే అలా ఆయన మొదలు పెట్టడం అలా అన్నారు కదా. అలా అన్నారు. ఇంకో విషయం ఏంటంటే కనుక ఆవిడ ఎలా ఎలా చనిపోయిందని అంటున్నారు, సఫోకేషన్ అంట. సఫోకేషన్ సఫోకేషన్ అంటే ఏంటండి, అర్థం ఏంటి? ఊపిరి ఆడిపోవడం. నాకు తెలిసి మరి వేరే అర్థం వాళ్ళకి తెలిసి నాకేం తెలియదండి, నాకు తెలిసి ఊపిరి ఆడకూడదు. ఎట్లా ఊపిరి ఆడదండి? తొక్కిసలాట వల్ల. ఎగ్జాక్ట్లీ అంతమంది వచ్చి ఆమెని కింద పడిపోతే ఆ తొక్కిసలాట వల్ల ఊపిరి ఆడకపోవడం చేత ఆక్సిజన్ ఎక్కడి నుంచి పోతుందండి? అంతమంది గుంపు ఉన్నప్పుడు, క్రౌడ్ ఉన్నప్పుడు, కింద పడిపోయినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? సఫోకేషన్ అంటే సఫోకేషన్ పక్క నుంచి. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారండి? ప్రపంచంలో అంత పిచ్చోళ్ళు ఎవరో లేరండి. అంటే మీ పక్కన కూర్చున్నటోళ్ళకే మొత్తం చట్టం తెలుసు, మేము మాట్లాడింది శాసనం అయిపోతుంది అని అంటే గనక ఇది ప్రజాస్వామ్య దేశం అండి. ఇది ప్రజాస్వామ్య దేశం. కౌంటర్లకి ఎన్కౌంటర్ చేసే పరిస్థితి కూడా ఉంటుందండి. దానికి నేను సిద్ధంగా లేను అంటే మాత్రం కుదరదు. ఎందుకంటే అక్కడ జరిగింది నిజం, తొక్కిసలాట జరిగింది నిజము. ఆ తొక్కిసలాట జరిగింది మీ వల్ల అనేది నిజము. నాకు సంబంధం లేదు అని అన్నా కూడా లెటర్స్ కొద్దిసేపు అనుకుందాం, ఆయనకు తెలియదు అని చెప్పని, అయినా కూడా ఆయనకి బాధ్యత ఉంది అని చెప్పి చట్టం చెప్తుంది. నేను ఓపెనింగ్ స్టేట్మెంట్ అదే చెప్పాను, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ అని చెప్పని. సో ఆ వంకను తీసుకుని మీరు ఈ రోజు తప్పించుకుందాము, ప్రజలకి నేను ఇన్నోసెంట్ అని చెప్పి ప్రూవ్ చేసుకుందాము అని అంటే మాత్రము చట్ట ప్రకారం అది నడవదండి. మీరు ఆల్రెడీ నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో మీకు ఇచ్చిన బెయిల్ కండిషన్ లో అది ఉల్లంఘన జరిగినట్టే మీరు మాట్లాడారు. నిన్న ఫిక్స్డ్ డిపాజిట్లు చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పని, అంటే ఒక ఆశ చూపి మైండ్ సెట్ ని డైవర్ట్ చేయడం, అదే కదండి తారుమారు చేయడం అని అంటే. అంతకు మించి ఏమైనా ఉంటుందా? ఒకటి బెదిరించడము, లేదు అని అంటే కనుక తాయిలాల్ని ప్రలోభ పెట్టడము. అది జరిగింది కదా నిన్న. నేను ప్రెస్ మీట్ లో మాట్లాడలేదా? ఇదైతే నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాదు కదా. ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాం, వాళ్ళు పంపించాం, వీళ్ళు పంపించాం, వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి అది ఇది అని చెప్పని అని అంటున్నాం అని చెప్పని. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఏం తెలిసిందంట. ఇంకొక విషయం చెప్పాలా అండి, ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ భార్య గారి వ్యాలెట్ ఏదో మిస్ అయిందంటండి. క్రౌడ్ లో కూడా థియేటర్ లో బౌన్సర్ని అక్కడ ఉన్న సెక్యూరిటీకి చెప్పి అది వెతికి పట్టుకుని వెళ్ళారండి రిటర్న్. అంటే ఒక మహిళ ప్రాణాలు పోయే పరిస్థితుల్లో ఉంది అక్కడ, ఒక బాబు ఆల్రెడీ అదే పరిస్థితుల్లో ఉన్నాడు, ఒక పక్కన పోలీసు వాళ్ళందరూ చేస్తున్నారు, మీరేమో అక్కడ పైన వెళ్ళి సినిమా చూస్తున్నారు, మీరు బయటకు వచ్చిన పరిస్థితుల్లో కూడా వ్యాలెట్ గురించి మళ్ళీ హంగామా చేసుకుని వెళ్ళారు. ఎందుకు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే గనక, నాకు ఒక కొడుకున్నాడు, అక్కడ ఉన్న ఎవరైతే బాబున్నారో అదే వయసున్న నాకు కొడుకున్నాడు కదా, నేను అలా ఉంటే వెళ్ళనా అనేది ఆయన అల్లు అర్జున్ పోతా ఉంటే కనుక వ్యాలెట్లు ఎత్తుకుతారండి, ఎత్తుకుతారా వ్యాలెట్లు? అంటే మనం అందుకు మించి మాట్లాడొద్దు. ఎందుకంటే కనుక ఎవరి కుటుంబం అయినా సరే మనం గౌరవించాలి, మనకి అటువంటి హ్యూమానిటీ ఉంది కాబట్టి మనం అంతకు మించి మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు. రైట్ సార్, ఒక్క నిమిషం నరేష్ గారు, అరవింద్ గారు ఉన్నారు, ఆయన ఒకసారి మాట్లాడదాం.